బౌల్ హీట్ ఎక్కాలి, ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. గంగవాయిల కూర టమాటా అనమాట. గంగవాయిల కూరని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి ఇలా కట్ చేసి రంధ్రాల గిన్నెలో వేయాలి. వాటర్ పోతాయి అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్ 1/2 kg వేయాలి. బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు జీలకర్ర వేయాలి, వేయాలన్నమాట. వేగినాక ఉల్లిపాయ, అది వేగాలి, ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేయాలి. ఇది మగ్గడానికి సాల్ట్ వేయాలన్నమాట. మగ్గడానికి సాల్ట్ వేయాలి. పసుపు కంపల్సరీ అండి, పసుపు వేయాలి. ఇది మగ్గాలి. లో ఫ్లేమ్ పెట్టేయాలి. ఇది గంగవాయిల కూర వండడానికి మగ్గిందా లేదా చూద్దాము. ఓకే, ఇది మగ్గింది. ఇప్పుడు ఇందులో గంగవాయిల కూర వేయాలి. ఇదిగోండి, ఇది క్లీన్ చేసి వాష్ చేసిన గంగవాయిల కూర ఇందులో వేసేయాలి. కంప్లీట్ వేయాలన్నమాట. ఇది బౌల్ చిన్న ఉంది కదా, పట్టదు. సో నేను 1/2 పెట్టేసా. అది మగ్గినాక ఇది వేస్తా. అది కంప్లీట్ మగ్గినాక ఇది యాడ్ చేస్తా. అంటే ఇలా అనమాట. 1/2 వేసేసా. ఇదిగోండి ఇలా అనమాట. అది మగ్గినాక ఇంకాస్త వేస్తా. ఇదిగోండి ఇలా చూసారుగా, ఇలా. ఇందులో కాస్త ఉండే కదా, థర్డ్ టైంన అందులో బౌల్లో పట్టించా. అది కూడా మగ్గుద్ది అనమాట. అది కూడా మగ్గిపోయి అడుగున వచ్చేస్తుంది. అంటే బాయిల్ అవ్వాలి, మగ్గని లేదా చూద్దాము. మగ్గిపోయింది. ఉడకడం కూడా ఉడికిందనమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూసారా. ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాలి, సరిపడా కర్రీకి సరిపడే సాల్ట్ వేయాలి. ఇందాక ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గడానికి వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడంత సాల్ట్ వేయాలి. ఇందులోనే కారం వేయాలి. కారంతోనే టేస్ట్ ఉంటుంది, కలర్ ఉంటుంది అనమాట. కారం వేయాలి, బాగుంటుంది కారం వేస్తే. ఇప్పుడు ఇంకాస్త మగ్గాలి. ఇదిగోండి, ఇప్పుడు గంగవాయిల కూర మగ్గినాక టమాటో 1/2 kg టమాటో వేయాలి. టమాటో ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. టమాటో వేసి ఇలా కలపాలి. తర్వాత ఈ వేసిన టమాటో కూడా కంప్లీట్ మగ్గాలి. అది కూడా లో ఫ్లేమ్లో. మినిమం ఒక 15 minutes టైం పట్టుద్ది. 15 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా క్యాప్ పెట్టేసి ఉంచాలి. అంతే. ఇప్పుడు చూద్దాము గంగవాయిల కూర అయిందా లేదా అనేసి. మగ్గింది, కంప్లీట్ అయినట్టే. ఇంకొక 2-3 minutes ఉంచేస్తే ఇలా కలపాలి. టమాటో మొత్తం మగ్గాలన్నమాట. మనం వేసిన టమాటో ఇదిగో ఇలా అవ్వాలి. చూసారా, ఇదిగోండి ఇలా రావాలి. ఇదిగో ఇక్కడ చూపించానా, అలా టమాటో అంతా మగ్గాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇది ఇలా ఇంకొక 2-3 minutes మగ్గాలి. టమాటో మగ్గిపోయినట్టే. ఇంకొంచెం అక్కడొకటి కొంచెం ఉడకనట్టుంది. పెడదాం ఇంకొక 2-3 minutes. నాకు ఇష్టమైన కర్రీ. ఇదిగో గంగవాయిల కూర టమాటా కంప్లీట్ అయింది. లంచ్ రెసిపీ హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి. ఇదిగోండి వేడివేడి రైస్, వేడివేడి గంగవాయిల కూర టమాటా. చూడండి లంచ్. ఆకలి కూడా అవుతుంది, ఆకలేస్తుంది. ఆకలి ఉంది, తినాలి. ఇంకా తినడమే ఆలస్యం, లేట్ అయిపోయింది ఫుడ్ తినడం. చూడండి
ఓకేనా. వేడివేడిగా తినడమే. చూసారా లంచ్, వేడివేడి రైస్, గంగవాయిల కూర టమాటా కర్రీ, కంప్లీట్ కర్రీ.